మమ్మీ మమ్మీ డోర్ తెరవకుండానే లోపలికి వచ్చినావు మమ్మీ. నువ్వు మీ అమ్మ కాదురా మా అమ్మ. ఇప్పటి నుంచి ఏ వీడియో చేసినా 100 వ్యూస్ వస్తున్నాయి. అందుకే మీ ఇంటికి కెమెరా తీసుకొచ్చిన, ఏదైనా కంటెంట్ దొరుకుతుందేమో అని. ఏంద్రా కెమెరా ఎక్కడ? ఇది శాంపుల్ మాత్రమే, సినిమా ఉంది చూస్తావా? ఈ రోజు పెళ్లి చూపులకు వస్తుండ్రు, జల్దీ వెళ్ళి మిఠాయిలు పట్టుకురా. ఐ డిడ్ ఏ మిస్టేక్. నన్ను వైరల్ చేసేదాకా ఆడు నిద్రపోడు మమ్మీ. నువ్వు లోపలికి పో, కూరగాయలు కట్ చేయి, నేను వెళ్ళి వాడిని సెట్ చేసి వస్తా. అబ్బా హలో అమ్మా. చెప్పరా. అమ్మకి స్వీట్లు కేజీయా 2 కేజీలా? అరే టెంట్ హౌస్ వాడు వస్తుండు, గంట సేపట్లో వస్తాడు. ఇప్పుడు ఆడు క్యాటరింగ్ చెప్పినా ఆడు కూడా వస్తుండు, లైటింగ్ కూడా సెట్ చేసి పోతాడు. గట్లనే డీజే చెప్పినా మస్తు ఉంటది. అలా మనకి పెళ్లి చూపులు డీజే పెట్టి ధూమ్ ధామ్ చేయాలి. ఈ పెళ్లి చూపులు కావు, పెళ్లి లాగా చేసేయాలి. ఏమంటున్నా సమజైందా? అది కాదే గప్పుడెప్పుడో 1947లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు కదనే మనకు సెట్ అయింది. ఏంది ఏమంటావు? నేను గా స్వీట్స్ కూడా మస్తు తీసుకొస్తా. ఈ బస్తీలో మొత్తం ధూమ్ ధామ్ చేసేయాలి. అలా పెళ్లి గోల కనిపించాలి పెళ్లి చూపులు అంటే. ఏమంటావు? సరిపోతుందా? గట్లుండు మళ్ళా ధూమ్ ధామ్ చేయాలి. మళ్ళీ పెళ్లి చూపులు పెళ్లి లాగా ఉండాలి, తక్కువ చేయది ఇయ్యాల, గల్లి మొత్తం చింపేదాం ఇయ్యాల. తీసుకొస్తా ఉండు. కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా బాసింగ బలాలే బలుగున్నాయే సేతుల జిలకర బలాలే. అమ్మా అమ్మ నా కొడక్క, నా ఇంట్లో వీడియోలు తీసి నా ఇంటి పక్కకు వచ్చి ఎడిటింగ్ చేస్తావారా నువ్వు? చెప్తా. అరేగా వినోదన్నకి బాడీ పెరిగింది గాని బుర్రనైతే పెరగలేదురా బయ్. ఎందుకన్నా అట్లా అంటున్నావు? నైట్ వీడియో అప్లోడ్ చేసిన చూడలే అన్నా. ఓహో అరే ఏంద్రాబాయ్, నువ్వు అర్జెంట్ ఓపెన్ చేసి చూడు. చెయ్యి అన్నా చేస్తా. గట్లనే లైక్ కొట్టుడు మర్చిపోకురు. ఓకే అన్నా. కొట్టు. గట్లనే తమిళ్, మలయాళం, ఇంగ్లీష్ ఛానల్ ఓపెన్ చేసి వీడియోలు అప్లోడ్ చేద్దాం, మస్తు వ్యూస్ వస్తాయి కదా. నేను కూడా గదే అనుకుంటున్నా. పొట్టు పొట్టు జాతర ఉంది, ఆయా షేర్ దుమ్ము రేపే డాన్స్ ఉంది, ఆయా షేర్ మెట్టు మెట్టు ఎక్కుతారా, ఆయా షేర్ ఈ ఏరియాకే అడ్రస్ అవుతా, ఆయా షేర్ ఆయా రే షేర్. అన్న సారీ అని ఇడిచిపెట్టాను. ఏమ్రా ఒకే బస్తీలో ఉంటాం కదా అనుకుంటే నాటకాలు చేస్తున్నావురా? అన్న ఇడిచిపెట్టాను అని వీడియో ఇప్పుడే డిలీట్ చేస్తా అన్న. నువ్వేం చెప్తా గది చేస్తా అన్న, నీకు దండం పెడతా. ఇడిచిపెట్టా ఏం చెప్తే అది చేస్తావా? అయితే నువ్వు పోరా పెళ్లి చూపులకి. అన్న గమ్మాయి ఫోటో చూసిన అన్న, అది పెళ్లి చూపులు కాదు బలి చూపులు. నా వల్ల కాదన్నా, నీకు దండం పెడతా. ఎందుకురా? నీకేమో పానం తీపి, నాకేమో చేదారా? నీకు రియల్ కంటెంట్ కావాలన్నావు కదరా. ఇప్పుడు పెట్టు లైవ్. వినోద్ గారి చేతిలో అజిత్ గిలగిలా 1 మిలియన్ వ్యూస్ పక్కా వస్తాయి అన్న. నీ కాలు పట్టుకుంటా అన్న. కాలు పట్టుకుంటే రావురా, పనులు రాలగొడితే వస్తాయి వ్యూస్. అయినా నా పర్సనల్ లైఫ్ని పబ్లిక్లో పెట్టడానికి నువ్వెవనివిరా? ఏంది నీకు కంటెంటే కావాలంటే మవ్వ చేసిన మూలకాడ చార తిని రివ్యూ చెప్పు. ఒక్క ముక్క వదిలినా నా కొడక ముక్కలు ముక్కలుగా కోస్తా. ఏంది సమజైందా? అమ్మో దండం పెడితే వద్దన్నా. ఎందుకు వద్దురా? నేను కూడా బుర్రలేనని అయిపోతా అన్న. నేను కూడా అంటే నీకు కూడా బుర్ర లేదుగా అన్న. అన్న కేకు ఏంటి? అదే జోకు జుట్టు ఊసి పెట్టట్టుంది, వద్దులన్నా.
చూడు తమ్ముడు, నీకు యూట్యూబ్ వ్యూస్ ముఖ్యం, నాకు గీ బస్తీల ఇమేజ్ ముఖ్యం. ఇప్పుడే గా వీడియో డిలీట్ చేయి. డిలీట్ చేసేస్తా. చెయ్యి. ఇగో అన్న డిలీట్ గాన్. ఆ, అంతెందుకన్నా ఛానల్ పేరు కూడా మార్చేస్తా చూడన్నా నువ్వు. ఏమని మారుస్తున్నావురా? వినోద్ చేట్ల అజిత్ గాడు గిలగిలానా? పెట్టు, మస్తు వస్తుంది నీకు. కాదన్నా, ఆ, వినోదన్నకి పెళ్ళప్పుడు అప్పుడు అందరినీ ఆశీర్వాదాలు ఇస్తావు. ఏయ్ నా కొడక, నువ్వు మళ్ళీ నా జోలికి వచ్చినావనుకో, నిన్ను ఒక స్లో మోషన్ వీడియోలో తన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియోలో అప్లోడ్ చేస్తే నీ వ్యూవర్స్ కూడా తెలియదు నువ్వు ఏడబడ్డావు. సమజైందా? ఏంది? అర్థమైందన్న. నీది మాస్ క్యారెక్టర్, ఆ, నాది మెస్ క్యారెక్టర్. ఆ, ఇప్పుడు నీ జోలికి రాను, ఆహా, నీ ఇంటి అడ్రస్ కూడా మర్చిపోతా. ఇచ్చిపెట్టన్నా, నీకు దండం పెడతా. మర్చిపోవాలి, లేదంటే అవ్వ చేసిన రోటి పచ్చడి దంచినట్టు దంచుతా నా కొడక. అర్థమైందా? పో, ఇంకా స్వీట్ షాప్కి వెళ్ళి 1 kg బర్ఫీ స్వీట్స్ పట్టుకరా. బిల్లు నువ్వే కట్టాలి. ఎందుకో తెలుసా? నా ఇమేజ్ డ్యామేజ్ చేసినందుకు. గందుకు ఇది ఫైన్. ఇడిచిపెట్టన్నా, నువ్వు చెప్పినట్టు నీ వీడియో డిలీట్ చేసినాగా అన్నా. నువ్వు కావాల్సుకొని చేస్తున్నావు అన్నా. అరే లాగుతలేరా అబ్బాయి, చెయ్యొస్తలేదు. అరే గుంజకన్నా, నొప్పి లేస్తుంది. అరే ఏందిరా అబ్బాయి గిది? నీ అమ్మ అర్జెంట్ ఉంది, పెళ్లి చూపులు ఉన్నాయి నాకు. మా అవ్వకి చెప్పినా నేను స్వీట్లు తెస్తా అని చెప్పి, గా 10,000కి చెప్పినా. ఏం పెట్టినవురా నెత్తికి? అంటే జుట్టు బలంగా ఉంటాయని బిల్ క్రీమ్ పెట్టినా అన్న. బిల్ క్రీమ్ పెట్టినావా? బిల్ క్రీమ్ అనుకుని ఫెవికాల్ పెట్టినావా? ఈ అమ్మ జీవితం. మెల్లగన్నా. అరే గిట్లా కాదురా, నడు గుండు కొట్టించేద్దాం క్లీన్ గా. అన్న నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందన్నా. ఆ. నీకంటే పెళ్లి పిటాకులు ఏం లేవు అన్నా. థు, ఈ అమ్మ జీవితం. రా, ఇద్దరం కలిసి గా స్వీట్స్ పట్టుకోద్దాం రా. అన్నా మెల్లగన్నా. రే నువ్వు కూడా రా. నువ్వు గాన్ చుట్టూ పట్టుకున్నావేమరా? నువ్వు నాది పట్టుకున్నావుగా అన్న, అందుకే నేను అది పట్టుకున్నా. అరే గాడేంద్రా గట్ట నడుస్తుండు? గాడంతే అన్న, చింపుగాడు. నమస్తే వినోద్ బాయ్, ఎట్లున్నావు? అన్న నమస్తే. చాలా రోజులకు వచ్చినవేందే, ఏం కావాలి? మా అన్నకి పెళ్లి చూపులు. ఆగు. ఏయ్, వీడు వాన్ జుట్టు పట్టుకుంటూ, వాడు వాంది పట్టుకుంటు. ఏంది ఇది? ఈయన జుట్టు నువ్వెందుకు పట్టుకున్నావు? అరే ఈడు నా వీడియోలు తీసి వైరల్ అవుదాం అనుకుంటున్నా, అందుకే ఇట్లా చుట్టూ పడిన గింది. ఓహో అట్లనా? ఆ, వాన్ జుట్టు నువ్వెందుకు పట్టుకున్నావు? నీకు లెక్కలు రావా? నాకొచ్చు, మీ అన్నకే రావు. ఆయన నా జుట్టు పట్టుకున్నప్పుడు లెక్క ప్రకారం నేను కూడా జుట్టు పట్టుకోవాలిగా మరి. అయితే ఓకే. అసలు ఎందుకు వచ్చిర్రు? స్వీట్స్ కావాలి. స్వీట్సా? ఎందుకు? మా అన్నకి పెళ్లి చూపులు. ఓ మీ అన్న పెళ్లి చూపులా? అయితే ఓకే, సంతోషం. ఊ, ఊ. ఆగు, తీసుకొస్తా ఆగు. వన్ 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 150. వినోద్ బాయ్ పెళ్లి చూపులు. ఇగో తీసుకో స్వీట్లు. అన్నా ఎంత అయిందన్నా? ఏ వద్దు వినోద్ బాయ్. ఎందుకే? 150 పెళ్లి చూపులు వినోద్ బాయ్. ఈసారి నీకు ఫ్రీ. పా, నీ పుణ్యాన కారు కొన్నా, కొత్త బంగ్లా కట్టినా, ఆ? ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నా. ఈసారి సక్సెస్ చేసుకో నీ పెళ్లి చూపులు. అడవికపోదాం. బిల్డింగ్ కట్టుకున్నాను నీ పెళ్లి చూపులతోని.